మరి ముఖ్యంగా సహస్ర కుటుంబంతో ఆ బాలుడికి సంబంధం ఉందా లేదా? పక్కపక్కన ఉంటున్నారు కాబట్టి, ఇరుగు పొరుగున ఉంటున్నారు కాబట్టి ఎటువంటి రిలేషన్స్ ఉండేవి? దాంతోపాటు ఆ బాలుడికి ఇంకెవరైనా పరిచయం ఉన్నారా? ఈ నేపథ్యంలోని ఆ బాలుడి చేత ఎవరైనా చేయించే ప్రయత్నం చేశారా? కేవలం దొంగతనమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో డీటెయిల్గా తెలిసే అవకాశం ఉంది. అసలు కారణం ఏంటి? అదిగో మీరు చూడొచ్చు, ఫస్ట్ బాక్స్ లో నిందితుని పట్టుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ప్రస్తుతం దీన్ని ఫుల్ గా ట్రాక్ చేస్తోంది. లైవ్ విజువల్స్ ని ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఆ బాలుని ఎక్కడ తీసుకువెళ్తున్నారు, ప్రస్తుతం ఆ బాలుడు ఎక్కడున్నాడు, దీంతో పాటు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా ప్రతినిధి. అప్డేట్ చేస్తుంది ఆర్టీవీ. మా ప్రతినిధులు మనోజ్, పవన్, శిల్ప సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నేను ఇప్పుడు పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు రైట్, మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఇష్యూకి సంబంధించి ఆ బాలుడి విషయాన్ని, ఎందుకంటే బాలుడిని ట్రాక్ చేసే సందర్భంలో కావచ్చు, మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో అనేక కోణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అక్కడ జాగిలాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయిందనేది. సో ఎలా చూడాలి ఈ కేసుకి సంబంధించి? మిషన్ థెఫ్ట్ సచిన్, మిషన్ థెఫ్ట్ పేరుతో 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఒక అమ్మాయిని చంపడానికి కుట్ర చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఏ రకంగా మారిపోయాడు అనేది. ఇంట్రెస్టింగ్ గా సచిన్ ఆయన యూట్యూబ్ చూశాడట. ఆ 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు యూట్యూబ్ చూసి ఎలా వెళ్ళాలి, ఎలా థెఫ్ట్ చేయాలి, అక్కడ డబ్బుల్లా దొంగలించుకోవాలి, ఆ తర్వాత బయటికి ఎలా రావాలి, ఒకవేళ అక్కడ కనుక అడ్డుకుంటే వారిని చంపడానికి సైతం స్కెచ్ వేసుకున్నాడట. ఇదంతా ఎగ్జిక్యూషన్ కోసం ఒక లెటర్ కూడా రాసుకున్నాడట. ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఎలా బయటపడింది ఈ అంశం అంటే కూడా, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆ యువకుడు ఆ బాలుడి పైన అనుమానం వస్తే అక్కడ జాగిలాలు వెళ్ళిపోయి ఆ జాగిలాలు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ జాగిలాలు కూడా ఆ యువకుడి ఇంటి దగ్గర ఆగడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి అనుమానం వచ్చి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఓటి పోలీసులు ఆ బాలుడి ఇంటికి వెళ్ళిపోయి తనిఖీలు చేస్తే లెటర్ బయటపడింది, కత్తి బయటపడింది, కత్తికి రక్తం కూడా ఉందట. ఆ రక్తం ఇక్కడ సహస్రాన్ని అమ్మాయి అనేది కూడా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఎస్ఓటి పోలీసులకి ఆ లెటర్ ఏంటి, ఎలా రాసిందని చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. అయితే ఇంట్రెస్టింగ్ గా పక్కనే వెనకాలింటున్నటువంటి ఆ కుర్రాడు, 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ కుర్రాడు ముందుగానే స్కెచ్ వేసుకున్నాడు. అయితే మూమెంట్ ప్రతిదీ గమనించాడు బహుశా. సో అక్కడ సహస్ర తల్లి ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్ళిపోతుంది, తండ్రి ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్ళిపోతాడు, అసలు ఏం జరుగుతుందని ప్రతిదీ గమనించుంటాడు. బహుశా ఇది ఒక రకంగా ప్లాన్ వేసుకున్నాడు, ఏకంగా లెటర్ కూడా రాసుకున్నాడంటే ఎన్ని రోజులుగా దీనికోసం ఎగ్జిక్యూషన్ కోసం ఆ యువకుడు ప్లాన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవాలి. సో ఆ యువకుడు చాలా క్లియర్ గా బిగ్గెస్ట్ ప్లాన్ కి సిద్ధమైపోయాడు. ఇంట్రెస్టింగ్ గా సచిన్, మన లైవ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత శిల్ప లేకపోతే పవన్ ఇద్దరు కూడా అక్కడ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో ఈ నివాసాన్ని కూడా చూపించే ప్రయత్నం ఆర్టీవీ చేసినటువంటి సిచ్యువేషన్ లో ఇంట్రెస్టింగ్ గా ఆ ఇంటి చుట్టూ ఒక్క ఇంటి నుంచి మాత్రం డైరెక్ట్ గా ఓపెన్ ఉంది. అంటే స్టెప్స్ పై నుంచి మనం అటువైపుగా దిగి ఆ పెంట్ హౌస్ కి వెళ్ళొచ్చు, సహస్రాన్ని ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కుర్రవాడు వచ్చాడో, ఈ 10వ తరగతి చదువుతున్న కుర్రవాడు రావడానికి ఎటువంటి యాక్సెస్ లేదు. కేవలం డ్రైన్ పైప్స్ మాత్రమే ఉన్నాయి. వాటి మార్గం గుండానే ఈ యువకుడు వచ్చాడట, ఈ బాలుడు వచ్చాడు. సో వేరే రూటే లేదు, కనీసం వేరే రూట్ లేదు, వేరే ఆప్షనే లేదు. సో ఆ సాహసోపేతమైనటువంటి ఆ ప్లాస్టిక్ పైపులపై పాకుతూ వచ్చాడా, లేదంటే ఇంకేదైనా యాక్సెస్ ఉందా, ఇంకేదైనా విండో ద్వారా వచ్చాడా, ఇవన్నీ కూడా ఇంకా డౌట్స్ గానే ఉన్నాయి. సో ఇంకా ఎలా వచ్చాడు ఏంటి అనేది ఇంకా పూర్తిగా క్లారిటీగా పోలీసులు చెప్పలేకపోతున్నారు. బట్ ఆయన వచ్చిన మార్గం వెంట ఆయన ఉంటున్నటువంటి ఇంటికి మాత్రం కంప్లీట్ గా క్లోజ్డ్ గానే ఉన్న సిచ్యువేషన్, ఏ మాత్రం కూడా అటు ఇటుగా లేదు. కంప్లీట్ గా యాక్సెస్ ఉండడానికి విండో గానీ ఏది అటాచ్మెంట్ పాయింటే లేదు. సో ఏదో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసే వచ్చాడు. సో ప్రీవియస్ గానే పక్కా స్కెచ్ వేసుకున్నాడు, లెటర్ రాశాడంటే హీఈస్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ ఆయన ముందు నుంచే అనుకున్నాడు సహస్ర తల్లి ఏ టైంకి పనికి వెళ్తుంది, సహస్ర తండ్రి ఏ టైంకి పనికి వెళ్తాడు, ఆ టైంలో ఎవరు ఉండరు. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏం రాసుకున్నాడంటే, ఫస్ట్ గో టు ద హోమ్, ఓపెన్ ది లాక్, టేక్ ద మనీ అండ్ కీప్ అంటే ఆ డబ్బుకు సంబంధించి మళ్ళీ ఎక్కడి నుంచే తీస్తాడో ఆ వస్తువుని మళ్ళీ క్లోజ్ చేయాలి, బయటికి రావాలి, లాక్ వేయాలి, బయట పడిపోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్స్ అని చెప్పి సుమారుగా స్టెప్ 7 వరకు రాసుకున్నాడట. కానీ ఎప్పుడైతే ఈ కుర్రవాడు లోపలికి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకున్నాడో, 80,000 రూపాయలు తీసుకున్నాడో, అప్పటి వరకు డబ్బులు తీసుకున్నప్పుడు అమ్మాయి గమనించలేదు. ఆ అమ్మాయి లోపల ఇంకేదో వాళ్ళ తండ్రి చెప్తున్నట్టుగా లోపల వాష్రూమ్ లో ఉందో, గడి వేసుకుందో అని చెప్పాడు. సో అమ్మాయి అప్పటి వరకు గమనించలేదట. ఎప్పుడైతే అక్కడ దేవుడి రూమ్ లో హుండీని పగలగొట్టేందుకు ఆ బాలుడు ప్రయత్నం చేశాడో, ఆ హుండీ పగలగొట్టిన తర్వాత శబ్దం వచ్చింది. వెంటనే బయటకు వచ్చిన సహస్ర, నేను మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తానని చెప్పి, చిన్నపిల్ల పాప ఆమెకి ఏం తెలుసు, 10-12 ఏళ్ల చిన్నారి,
ఆమెకి ఈ దొంగతనాలు ఏం తెలుసు, ఈ యువకుడు వస్తాడని తెలుసు, ఇవన్నీ ఏం విషయాలు తెలియదు. సో అందుకే మా నాన్నకు చెప్తాను, మా అమ్మకి చెప్తాను అనేది. ఇక ఎలాగైనా కూడా ముందుగా ఆ స్టెప్లో రాసుకున్నాడట, ఎవరైనా అడ్డొస్తే హత్య ఎలా చేయాలని చెప్పి నిశ్చయించుకున్న ఆ బాలుడు వెంటనే ఒక కత్తి తీసుకొచ్చుకున్నాడు, కత్తి వెంబడి పట్టుకొచ్చుకున్నాడు. సో కత్తి వెనక పాకెట్లో పెట్టుకొని, అంటే ఒక రకంగా వెనకాల ఒక మర్డర్, అంటే సినిమాలు చూసి లేకపోతే ఇతరత్ర సోషల్ యూట్యూబ్ చూసి ఫాలో అవుతున్న బాలుడు కాబట్టి వెనకాల ఒక మర్డర్ ప్లాన్ చేసే వాళ్ళు ఏ రకంగా కత్తిని అమర్చుకుంటే ఆ రకంగా అమర్చుకున్నాడు. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బాలుడు ఏం చేశారంటే, ఆ అమ్మాయి చూసింది. సో తల్లిదండ్రులు చెప్తే నా పని అయిపోద్ది, నా పరువు పోద్ది అనుకున్నాడు, ఏమనుకున్నాడు కానీ ఆ అమ్మాయిని బెదిరించాడు. ముందుగా ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు. దీంతో ఆ అమ్మాయిని పడేసి ఆ అమ్మాయి గొంతు నురవడం మొదలు పెట్టాడు. గొంతు పిసికేశాడు, గొంతు పట్టుకొని చాలా బలంగా చంపే ప్రయత్నం చేశాడు. కానీ అమ్మాయి అప్పటికి వరకు కూడా అమ్మాయికి అంటే కొంత స్పృహతోలో ఉంది, లేకపోతే ఆమె కొంత ఇబ్బంది పడింది గొంతు నొక్కడంతో, కానీ కంప్లీట్గా చనిపోలేదట. ఇదంతా ఎప్పుడు ఆ బాలుడే నిజాలు బయట పెట్టినప్పుడు విషయాలు పోలీసుల ద్వారా ఇప్పుడు మనకు కొంత లీక్ అవుతోంది. సో పోలీసులు ఆ విషయాలు క్లారిటీగా ఇంకా చెప్పే అవకాశం కూడా చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఇక్కడ గొంతుల మీద ప్రయత్నం చేశాడు. గొంతుల మీద తర్వాత కూడా ఆ అమ్మాయి చనిపోలేదు. దీంతో మళ్ళీ బయటికి వచ్చిన వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇక కత్తి తీసుకొని మెడ కోసేశాడు. మెడపై 10 కత్తిపోట్లున్నాయి. మెడ భాగంలోనే 10 గత్తిగాట్లున్నాయంటే ఎంత దుర్మార్గంగా, ఎంత పాశవికంగా ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడో ఆ బాలుడు అర్థమవుతోంది. దాని తర్వాత ఒంటి పైన కూడా వివిధ శరీర భాగాల పైన మరో 8 ఘాట్లు, మొత్తం 18 పోట్లు పొడిచాడు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే రాగా వచ్చాడు తన ఇంటి దగ్గర నుంచి, కానీ ఇప్పుడు వెళ్ళడానికి వీలవడం లేదు. దీంతో మళ్ళీ సహస్ర ఇంటి పక్కన ఇంకో ఇంటికి, అంటే ఆ బాలుడుండే ఇల్లు కాకుండా, సహస్ర ఉండేటువంటి ఇల్లు కాకుండా ఇంకో ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో 15 నిమిషాల పాటు అక్కడే తలదాచుకున్నాడట. 15 నిమిషాల పాటు అక్కడే తలదాచుకున్నాడు. మరి ఏం జరిగిందో ఏం తెలియదు, కానీ సీసీటీవీ కెమెరాలు లేవు ఆ నివాసానికి. ఆయన ఎంట్రీ పాయింట్ లేదు, ఎగ్జిట్ పాయింట్ లేదు, ఏం లేదు. మళ్ళీ పక్కింటి నుంచి ఎలా బయటపడ్డాడో ఎవరికి కూడా తెలియదు ఇంకా. సో అక్కడి నుంచి బయటపడిపోయాడట. అయితే ఇక్కడ ముందుగా డాగ్ స్క్వాడ్ ఎప్పుడైతే వచ్చిందో, డాగ్ స్క్వాడ్ సహస్ర మర్డర్ స్పాట్కి వచ్చి అక్కడికి చూసి అదంతా చూసిన తర్వాత ఆ డాగ్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ బాలుడు ఇంటి ముందు ఆగిందంట, ఆ గేట్ ముందు ఆగింది. అంటే సంథింగ్ ఈ సస్పెక్షన్. సో ఇక్కడ ఎందుకు ఆగింది అనుమానం అందరిలో కలిగింది. ఒక రకంగా పోలీసులు క్లూ కోసం మాత్రమే ఇన్సేపు పాటుగా వెయిట్ చేసినట్టు మాత్రం చాలా క్లియర్. సో పోలీసులు క్లూ ఏం దొరకలేదు. సో తర్వాత ఇలా వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఒక సమీప ప్రాంతంలో అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక అతనికి ఆ బాలుడి యొక్క కదలికలో అనుమానం కనిపించింది. సో ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, జనరల్ గా లేడు, ఏంటి అనుమానంగా ఉన్నాడని చెప్పి గమనించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు చెప్పాడు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయండి అని, లేకపోతే వాళ్ళకు ఒక సలహా సూచన ఇచ్చాడు. ఒకటి అక్కడ డాగ్ స్క్వాడ్ ఆగడం ఒకటైతే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన కంప్లైంట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ మేరకి పక్కగా ఎస్ఓటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ బాలుడి ఇంట్లో ఇన్స్పెక్ట్ చేసి తనిఖీలు చేపడితే ఓ లెటర్ దొరికింది. దాంట్లో ద థెఫ్ట్ అని చెప్పి ఒకటి రాసి ఉంది. సో ద థెఫ్ట్ ఒకటి, తర్వాత మరోవైపుగా ఆ కత్తి ఉంది. సో ఇవన్నీ 2 పక్క ఆధారాలుగా లభించాయి. ఇక ఆ యువకుడిని అట్ ద సేమ్ టైం ఇక్కడ హుండీ పగలగొట్టేందుకు ప్రయత్నం కూడా చేశాడు కాబట్టి ఆ హుండీ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంట. సో ఆ హుండీ పైన కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా బహుశా మ్యాచ్ అయినట్టుగా ఉన్నాయి. అందుకే రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. లేటెస్ట్ అప్డేట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సహస్ర మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇప్పుడు కేసుకి సంబంధించి పక్కా ప్లాన్ తో ఆపరేషన్ మనీ హేస్ట్ అమలు చేశాడు ఆ బాలుడు. దొంగతనానికి ముందు స్కెచ్ ని సిద్ధం చేసుకున్నాడు ఆ నిందితుడు. ఆ తర్వాత ప్లాన్ ను 6 భాగాలుగా డివిజన్ చేసుకున్నాడు. ప్లాన్ ని 6 భాగాలుగా విభజించుకున్నాడు. ముందుగా గో టు హోమ్, ఆ తర్వాత రిమూవ్ లాక్. ఫస్ట్ గా గో టు హోమ్, ఆ తర్వాత రిమూవ్ లాక్, ఆ తర్వాత ఓపెన్ ది డోర్, ఆ తర్వాత టేక్ ది మనీ, ఆ తర్వాత కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్. రిమెంబర్, కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్. క్లోజ్ ది డోర్ అండ్ టు నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్. ఇక్కడ మూడో స్టెప్లో 2 పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాడు. మూడో స్టెప్లో ఆ 2 పాయింట్స్ చూడండి. ఓపెన్ ది డోర్, టేక్ ది మనీ అంటే ముందుగా ఇంట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఆ లాక్ని రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత డోర్ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత డబ్బును తీసుకోవాలి. అప్పుడు ఒకవేళ అవసరమైతే కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే అడ్డుగా ఎవరొస్తే ఆ కత్తితో వాళ్ళని నరికేయాలి. ఇది వాడి ప్లాన్. ఇది ఆ దుర్మార్గుడి ప్లాన్. దాని తర్వాత క్లోజ్ ది డోర్, ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్. రిమెంబర్, ఇది ఇంట్రెస్టింగ్. 6వ పాయింట్ ఎస్కేప్ ఫ్రమ్ ది హోమ్, ఎస్కేప్ ఫ్రమ్ ది బిల్డింగ్. ఏకంగా అక్కడ ఇంటి నుంచే కాదు, ఆ బిల్డింగ్ నుంచే పారిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా శిల్ప రిపోర్ట్ చేసిన సందర్భంలో మీరు ఆ ఇంటిని చూస్తుంటారు. ఆ ఇంటికి పక్కింటికి చాలా నేరోగా, అంటే చాలా నేరో స్పేస్ ఉందని చెప్పుకోవాలి. ఎలా వెళ్ళాడు? ఎవరైనా సహకరించాడా? ఒకడే వెళ్ళాడా?
ఒకడే వెళ్ళడం జరిగిందా, ఎవరైనా సహకరించడం జరిగిందా, ఒకవేళ సహకరిస్తే ఎవరు, ఎందుకు, ఏ విధంగా, ఎప్పుడు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎప్పుడు రెక్కి నిర్వహించాడు, ఎవరి సాయమైనా తీసుకున్నాడా, మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను ఇక్కడ ప్రభావితం చేయడం జరిగింది సదరు బాలుడి మీద. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఆ స్టెప్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎంత ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళాడు, అక్కడ అనుమానం వచ్చింది కాబట్టి, అక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది కాబట్టి, అక్కడి నుంచి ఆ ఘటనా ప్రదేశం నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అసలు విషయం బయటపడింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం ఈ స్టెప్స్ కి సంబంధించి, ఎందుకంటే గో టు హోమ్, రిమూవ్ లాక్, ఓపెన్ ది డోర్, టేక్ ది మనీ, కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్, క్లోజ్ ది డోర్, ఎస్కేప్ ఫ్రమ్ బిల్డింగ్, అంటే ఇంత ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్న సందర్భంలో ఎటువంటి అంశం, ఎందుకంటే ఒకడే చేసుకున్నారా లేకపోతే ఎవరైనా సహాయం చేశారా? ప్రస్తుతం ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా? సచిన్ కేవలం గో టు హోమ్ కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి లెటర్ లో మీకు ఏముందో చెప్తాను. నా దగ్గర కొంత లెటర్ కూడా ఉంది. సో ఫస్ట్ గో టు హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్. ఒక గ్యాస్ సిలిండర్ ని తీసుకోవాలి, అంటే సేమ్ టైం ఒక టేబుల్ ని తీసుకోవాలని చెప్పి రాసుకొచ్చాడు. అండ్ నెక్స్ట్ ఏం రాసుకొచ్చాడంటే, ఆ గ్యాస్ సిలిండర్ ని అండ్ టేబుల్ ని ఆ డోర్ కి అడ్డంగా పెట్టాలి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ కి అడ్డంగా ఆ గ్యాస్ సిలిండర్ ని, ఆ తర్వాత ఆ టేబుల్ ని పెట్టాలి. అండ్ ఫైర్ ద గ్యాస్, ఆ తర్వాత గ్యాస్ ని ఫైర్ చేయాలని రాసుకొచ్చాడట. ఇలా చేస్తూ ఉంటే కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, సో గ్యాస్ పైన లాక్ పెట్టాలి. నెక్స్ట్ ఇలా రాసుకొచ్చే అంశం ప్రయత్నం చేశాడు. తర్వాత నెక్స్ట్ ఏం రాసుకొచ్చాడంటే, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ అ నైఫ్. సో ఈ ఆయన రాసిన మాటలు ఏంటంటే, టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, ఫస్ట్ ఓపెన్ ద లాక్, టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే ఒక రకంగా ఏం ఆలోచించాడంటే, అక్కడ ఒక బహుశా ఈ మాటల ద్వారా లెటర్లో ఈ 4 అంశాలు కనబడుతున్నాయి. దీని ద్వారా ఏమర్థం అవుతుందనంటే, అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఒక ప్రమాదంగా చిత్రీకరించుకోవాలి. శిల్ప అప్డేట్స్ అందించేందుకు ప్రెసిడెంట్ సిద్ధంగా ఉన్నారు. నేరుగా మనం సహస్ర ఇంటికి వెళ్ళిపోతాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించబోతున్నారు.